మనం చూస్తూ ఉంటాం మన తెలంగాణలో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ ఈరోజు అమెరికా కానీ మిడిల్ ఈస్ట్లో కానీ అదేవిధంగా ఆస్ట్రేలియాలో కానీ లండన్ అంటే ఇటు సైడ్ వైపు అన్ని వైపులకు సంబంధించి మన ప్రాంతవాసులు మరి ఆసియా ఖండంలో అన్ని ఖండాలలో వారు చదువు కోసమో ఉద్యోగరీత్యో పోయి మన ఇంటి వరకే పరిమితం కాకుండా మన రాష్ట్రం వరకే పరిమితం కాకుండా వారి జ్ఞానం వారి పరిజ్ఞానాన్ని మరి ప్రపంచ దేశాల్లో కూడా వినియోగింపే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భం వారికి కావాల్సింది పాస్పోర్ట్. మేము చూసాం, మేము చిన్నప్పుడు ఏదో పాస్పోర్ట్ పెట్టుకుంటే 2 నెలలు అవుతూ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్తో పాటు వారు వచ్చినప్పుడు ఒకరోజు కాదు 2-3 రోజులు వారు ఎప్పుడు వస్తారా అని చూడడానికి 2-3 రోజులు వెయిట్ చేస్తూ ఉంటాయి. అవసరాలు ఇంకా కూడా పెరుగుతూ ఉన్న సిటీ, 4 వైపులా సిటీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఐ రిక్వెస్ట్ మిస్టర్ శ్రీనివాస్ జీ, the 3 centers are not sufficient for us. You know, we have 4 directional, big, huge area which encompasses big population and huge population. And our city requires one more passport center to other centers like towards south. You know, coming from south either to west or to the north or to the east. You have west, you have in north, you have in east. We need a passport kendra in the south too. That will be helpful for the people who are residing over there. The city is expanding tenfold as the years goes by. ఇతర దేశాలకు పోయినప్పుడు, ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు మన సొంత దేశంలో కూడా ఇది మన ఐడెంటిటీకి ప్రతీక. దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఒకటి ఈ పాస్పోర్ట్ని విధానాన్ని కూడా చేస్తున్నప్పటికీ ఇంతకుముందు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 11 లక్షల మంది పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు. మొత్తం భారతదేశంలో 1 కోటి మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మన రాష్ట్రంలోనే 11 లక్షల మంది పాస్పోర్టు వారి అవసరాల దృష్ట్యా అప్లికేషన్ పెట్టుకుంటారంటే వారికి మన ప్రాంతం మన రాష్ట్రంలో ఉన్న అవగాహన ఒకటి. రెండవది ఇతర దేశాలకు పోయి మంచి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసే ప్రక్రియ భాగంలో ఒక టెక్నాలజీ వాట్ వి సీ ఇన్ ఈదర్ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ వేర్ ద పాస్పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్. ద న్యూయర్ టెక్నాలజీ have come and the latest technologies has to come to ease the commutation of the passengers. ఈ ప్యాసింజర్స్కు సంబంధించి ఒకటేసారి పాస్పోర్ట్కు సంబంధించి రేపు ఈ పాస్పోర్ట్ సందర్భంలో మనం అన్నీ కూడా ఈరోజు మనం మొబైల్లో క్యారీ చేస్తూ ఉంటాం. ఆ చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా ఫిజికల్ పాస్పోర్ట్తో పాటు ఈ పాస్పోర్ట్ కూడా తీసుకునే సద్వినియోగం ఓ మంచి సదుపాయం కలిగించడం. ప్రత్యేకించి ఇప్పుడు రాయదుర్గలో మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. దీంట్లో మరి చిన్నపిల్లలకు కూడా ఒక వసతి, దానికి తోడు వృద్ధులకు వసతి కల్పించే కార్యక్రమం, లేకుంటే ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ కూడా సులువుగా ఉండే మరి ఆలోచన చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా నేను ఈరోజు తెలంగాణ పోలీసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు 3 రోజుల లోపలనే వెరిఫికేషన్ చేసి తిరిగి ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేస్తూ ఉన్న చురుకైన మెరుగైన పని కార్యక్రమం. వారికి కూడా అభినందనలు పలుకుతా ఉన్నాం.